హైదరాబాద్కు వచ్చి సెటిల్ అయిన వారు కాస్త హుషారుగా చలాకీగా మాట్లాడితే గండిపేట నీళ్లు పడ్డాయా ఏంటి ఇంత హుషారుగా మాట్లాడుతున్నావు అంటారు. అంటే గండిపేట నీళ్లకున్న మహత్యం అలాంటిది. అంతటి ఘన చరిత్ర ఉన్న గండిపేట జలాశయం నేటితో 105 ఏళ్లు పూర్తి చేసుకుంది. భాగ్యనగర వాసుల దాహార్తిని తీరుస్తున్న ఉస్మాన్ సాగర్ గా పిలిచే గండిపేట జలాశయం నిర్మాణానికి శ్రీకారం చుట్టి 105 ఏళ్లు పూర్తి చేసుకుని 106లోకి అడుగుపెట్టింది. మూసీ నది 1908లో వరదలతో భాగ్యనగరాన్ని ముంచెత్తింది. దీంతో అప్పటి హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ వరదలకు అడ్డుకట్ట వేసేందుకు గండిపేట గ్రామం వద్ద మూసీ నదిపై 1920లో ఆనకట్టను నిర్మించారు. నీటిని అక్కడ నిల్వ చేసి జలాశయంగా మార్చి నగరవాసులకు నీటి సరఫరాకు శ్రీకారం చుట్టారు. మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ ప్రతిభతో నిర్మితమైన జలాశయానికి ఉస్మాన్ సాగర్ గా నామకరణం చేశారు. గండిపేట జలాశయం నుంచి నగరవాసులకు నీటిని సరఫరా చేసేందుకు నాడు నిజాం షేక్పేట్, ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్స్ ను నిర్మించారు. దీంతో ఈ ఫిల్టర్ బెడ్స్ వరకు గండిపేట నీటిని తరలించేందుకు నేచురల్ స్లోప్ తో ఆనాడు రాతి కాల్వను నిర్మించారు. గండిపేట నుంచి కోకాపేట, నార్సింగ్, మణికొండ, షేక్పేట ఫిల్టర్ బెడ్స్ వరకు, అక్కడి నుంచి టోలీచౌకి మీదుగా మెహదీపట్నం ఫిల్టర్ బెడ్స్ వరకు ఈ కాల్వను నిర్మించారు. జలమండలి భాషలో దీన్ని క్యాండ్యూట్ అంటారు. ఇప్పటికీ ఇదే కాల్వ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. దీన్ని వారసత్వ కట్టడంగా కూడా గుర్తించారు. గండిపేట జలాశయం పరిధిలోకి వచ్చే జీవో 111 నిబంధనలు ఈ క్యాండ్యూట్ కు కూడా వర్తిస్తాయి. ఈ క్యాండ్యూట్ నుంచి 100 మీటర్లు ఇటు అటు ఎవరూ నిర్మాణాలు చేయకూడదనే నిబంధన ఉంది. నేటికి గండిపేట జలాశయం నుంచి నగరానికి నీటిని సరఫరా చేస్తున్నారు. గండిపేటకు జంట జలాశయమైన హిమాయత్ సాగర్ ను కూడా నిజాం ప్రభుత్వం నిర్మించింది. హిమాయత్ సాగర్ ను 1927లో నిర్మించారు. అయితే ఈ రెండు జలాశయాలు నగరానికి నేటికి నీటిని సరఫరా చేస్తున్నాయి. వీటితో పాటు కొన్నాళ్లు మంజీరా, సింగూర్ నీటిని నగరానికి సరఫరా చేశారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నీరు నగరానికి రావడంతో గండిపేట నీటిని తక్కువగానే వినియోగిస్తున్నారు. గత 2 ఏళ్లు నిల్వ చేసిన నీటితో ఈ ఏడాది పూర్తిగా వినియోగించనున్నారు.